మనకి నవంబర్ నెలలో ఒక సోషల్ మీడియాకి సంబంధించింది ఒక కేసు రిపోర్ట్ కావటం జరిగింది. ఆ కేసులో భాగంగా మనం దాంట్లో కొన్ని అబ్యూజింగ్ పిక్స్ కొన్ని పోస్ట్ చేయటం, దానిలో భాగంగా మనం కేసు రిజిస్టర్ చేయటం జరిగింది. ఆ కేసులో భాగంగా దాంట్లో కొన్ని వైఎస్ఆర్సి సోషల్ మీడియా విభాగం నుంచి దానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ కొన్ని అబ్యూజింగ్ వర్డ్స్తో కొన్ని బాడీ షేమ్ చేస్తూ కొన్ని పిక్స్ పోస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన కేసు రిజిస్టర్ చేసి కట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు దర్యాప్తు అనేది దీంట్లో ముద్దాయిలుగా ఉన్న ఒక వ్యక్తి, తర్వాత దానికి సంబంధించిన అబ్స్టాండింగ్లో ఉన్నాడు ఎవరైతే ఉన్నారో అతను పర్వత సుధాకర్ రెడ్డి అని అతను మెయిన్ పోస్ట్ చేసిన అతను వచ్చేసి మన వైఎస్ఆర్సి స్టేట్ ఏదైతే కన్వీనర్ గారు సంబంధించిన కొన్ని ఉన్నాయో ఛానల్స్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్స్ సంబంధించిన లింకులో ఉన్నట్టుగా మా దగ్గర సమాచారం ఉంది. దాని మీద వీరు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టును ఆశ్రయించి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నప్పుడు కోర్టు కూడా పోలీసు వారికి దర్యాప్తులో సహకరించండి అని చెప్పేసి, తర్వాత కొన్ని కోర్టు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ అరెస్ట్ ప్రక్రియ కానీ ఫాలో అవ్వని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వారికి నోటీస్ ఇచ్చి ఈరోజు పిలిపించడం జరిగింది. సజ్జల భార్గవ్ రెడ్డి గారు పిలిపించి దానిలో భాగంగా మా దర్యాప్తులో భాగంగా మాకు ఏదైతే ఈ కేసుకి రిలేటెడ్గా అబ్యూజింగ్ ఫోటోస్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా వాళ్ళు ప్రశ్నించడం, దానికి సంబంధించిన కనెక్టివిటీ కోసం ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం కొన్ని అనుకూలంగా కొన్ని వ్యతిరేకంగా కానీ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము కోర్టు వారికి ఏదైతే చేసామో అవన్నీ కూడా కోర్టు వారికి రికార్డు పరంగా మెమో రూపంలో ఫైల్ చేయడం జరుగుతుంది. దీంట్లో అవన్నీ అంటే ఏంటంటే పర్టికులర్గా మనం దర్యాప్తుల అంశాల్లో మనం చెప్పకూడదు. కొన్ని ఏదైనా కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి కొన్ని అంతకంటే మించి ఎక్కువగా విషయాలు కూడా మనం కోర్టు వారి పరిధిలో ఉంది కాబట్టి మనం ఎక్కువగా దాంట్లో ఎక్స్పోజ్ చేయకూడదు. సోషల్ మీడియా వింగ్కి సంబంధించి ఓవరాల్గా అతను స్టేట్ కన్వీనర్. ఇతని ఆధ్వర్యంలో కొంతమంది వింగ్ అని, కొంతమంది వాలంటీర్స్ రూపంలో ఉండొచ్చు, కొంతమంది ఎవరైతే ఈ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, జిల్లా మరియు కాన్స్టిట్యున్సీ స్థాయి, మండల స్థాయి కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఇదంటే ఓవరాల్గా ఈ స్టేట్ కన్వీనర్ కాబట్టి ఇతని కంట్రోల్లో ఉంటారు. ఇతని అప్రూవల్తోనే అవన్నీ కూడా స్ప్రెడ్ అవుతాయి అనేది ఒక ఇది ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఇచ్చిన దాంట్లో భాగంగా రిపోర్ట్లో కూడా అది ప్రత్యేకంగా పొందుపరచబడింది కాబట్టి అతను ముద్దాయిగా దీంట్లో ఇద్దరు ఒక వ్యక్తి కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి పర్వత సుధాకర్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. తర్వాత స్టేట్ వైఎస్ఆర్సి కోఆర్డినేటర్గా మొత్తం ఇతను 2023 నుంచి 24 వరకు ఇతను ఉన్నాడు. తర్వాత దానికి సంబంధించి ఆ టైంలో స్ప్రెడ్ అయింది, స్టిల్ కంటిన్యూ కాబట్టి దాని మీద కేసు రిజిస్టర్. ఏది ప్రజెంట్ ఎవరైతే సీఎం గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద, తర్వాత కొంతమంది ఇంకా వ్యక్తుల మీద, కొంతమంది సినిమా యాక్టర్స్ మీద పెట్టడం జరిగింది. వాటి మీద ఆల్రెడీ ఇవన్నీ కూడా కోర్టు వారికి పంపించడం జరిగింది. అవన్నీ కూడా దర్యాప్తులో భాగంగా ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం ఏంటంటే అది ఇంకా ప్రాసెస్, ఆ ప్రాసెస్లో ఏ విధంగా అయింది, ఏ విధంగా వచ్చింది వీళ్ళకి ఏంటనేది ఈ ప్రాసెస్లో మన దర్యాప్తులో ఇంకా కంప్లీట్ చేయాల్సింది ఉంది. అట్లా కంప్లీట్ ఫిర్యాదు అవన్నీ కొన్ని ఎక్స్పోజ్ చేయకూడదు. దీంట్లో ఏదన్నా మనకు ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇచ్చిన సమాచారం మనకి సఫిషియెంట్గా లేనప్పుడు, దీంట్లో డౌట్ ఉన్నప్పుడు, దీనికి రిలేటెడ్ ఇంకా అంశాలు మనకు కావాలనుకున్నప్పుడు మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ వినిపిస్తాం. ఇప్పుడున్న దాని మీద కొంచెం వర్కౌట్ చేసి దీని రిలేటెడ్ దానికి యాడింగ్ అంశాలు ఏమైనా కావాల్సి వస్తే ఏదన్నా క్లారిటీ కోసం మళ్ళీ పిలిపిస్తాం. విచారణలో సహకరించడం అంటే దాంట్లో మనం పూర్తిగా సహకరించాం. దీంట్లో మళ్ళీ దీన్ని మనకి కేసుకు ఇప్పటి వరకు ఉన్న ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్కి రిలేటెడ్గా వీళ్ళు చెప్పిన అంశాలకు సంబంధించి మన దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి ఏదైతే ఉందో దీన్ని ఒకసారి కంపారిజన్ చేసుకున్న తర్వాత ఇంకా
కోఆపరేట్ చేశారా లేదా అనేది అంశం ఒకటి రైజ్ అవుతుంది. మాకు సంబంధించి అయితే పూర్తిగా కొన్ని అంశాల్లో మాకు క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి క్లారిటీ కోసం మళ్ళీ పిలిపించాల్సిన సందర్భం రావచ్చు. అంశం అది సపరేట్ మ్యాటర్. అది ఇప్పుడు ప్రజెంట్ దర్యాప్తులో భాగంగా పిలిపించడం జరిగింది. ఫస్ట్ దర్యాప్తులో భాగంగా పిలిపించడం జరిగింది. అది ఒక అంశం యాక్చువల్గా. అది కోర్టు డైరెక్షన్ కూడా, ఎందుకంటే మనం అరెస్ట్ చేసే అవకాశం కోర్టు డైరెక్షన్ ప్రకారం లేదు కాబట్టి దాంట్లో ఏంటంటే మనం దర్యాప్తులో భాగంగా మనం పిలిపించుకోవచ్చు. ఉన్న యాజ్ ఫర్ ఎఫ్ఐఆర్ ఇద్దరు, విచారణకి ఒకళ్ళే. ఒక అతను ఆల్రెడీ వేరే వేరే కంట్రీస్ లో ఉన్నాడు. అతను అబ్స్టాండింగ్ లో నవంబర్ నెలలో లుక్అవుట్ నోటీస్ జారీ మెయిన్ అక్యూజ్డ్ ఒక అతను ఉన్నాడు. అతని మీద ఎల్ఓసి ఇష్యూ అయ్యింది ఆల్రెడీ. అది వేరే వాళ్ళు కడప పోలీసులో ఇచ్చున్నారు. ఈయన మీద అయితే ఇంకా మేమైతే ఇష్యూ చేయలేదు. ఆల్రెడీ వేరే కేసులు ఉన్నాయి, ఇవి కాకుండా వేరే కేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు